హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీ ఇక్కడ నేను చూపించిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. లోపల సాఫ్ట్గా, పైన వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 3/4 kg వరకు చికెన్ ముక్కలు తీసుకున్నాను. మెత్తటి ముక్కలు, చిన్న చిన్న ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. శుభ్రంగా 4-5 సార్లు చికెన్ వాష్ చేసుకొని, అయితే ఈ చికెన్లోకి నా గుప్పిడితో ఒక గుప్పిడి నిండుగా జీడిపప్పు అనేది వేసుకున్నాను అనమాట. ఈ జీడిపప్పు వేయటం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది చికెన్ పకోడీ. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి. అలాగే ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోండి. ఈ గరం మసాలా వచ్చేసి బిర్యానీలకి వాడుకుంటాం కదా మనం, బిర్యానీ గరం మసాలా. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే కారం పెద్ద స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. టీ స్పూన్స్ అయితే 2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లవర్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే మైదా వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. మీకు మైదా ఇష్టం లేని వాళ్ళు మీరు వచ్చేసి శనగపిండి కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. మనకి మంచిగా బాగా కోటింగ్ అవ్వాలంటే మైదా పిండి తీసుకుంటేనే బాగా కోట్ అవుతుందన్నమాట, ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్గు తీసుకుంటున్నాను. ఈ ఎగ్గు లోపల ఎల్లో మాత్రం తీసేయాలి, వైట్ మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఎల్లో రాకుండా వైట్ మాత్రమే వేసుకోండి. మనకి ఎగ్ వేయటం వల్ల మనం వేసిన అన్నీ కూడా మంచిగా ముక్కలకి అనేది పట్టుకుంటుంది అనమాట, మసాలా అంతా కూడా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవటం వల్ల మంచిగా ముక్కలకు పట్టుకుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అంతా బాగా ఆ నిమ్మరసం బాగా పిండేసుకోండి ఈ పీసులలోకి. ఈ నిమ్మరసం వేయటం వల్ల మనకి నీసు వాసన ఏమీ రాదనమాట చికెన్ పకోడీ అనేది. అయితే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గడ్డలాంటి పెరుగు, వాటర్ లేకుండా గడ్డలాంటి పెరుగు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. పెరుగు వేయటం వల్ల మంచిగా లోపల ముక్కలు సాఫ్ట్గా అయిపోతుంది అనమాట, పైన క్రిస్పీగా వస్తాయి. అయితే కొంచెం ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగు, ఆయిల్ ఇవంతా పోసుకున్నాం కదా పైన. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. చూసారా మంచిగా. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, మరి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపోయినంత సాల్ట్ మీరు తీసుకోండి. అయితే ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక మూతుండే బాక్స్ తీసుకున్నాను. దీంట్లోకి చికెన్ అంతా వేసి పెట్టుకొని మూత పెట్టేసుకున్నాను.
ఫ్రిడ్జ్ ఉంటే ఓకే, ఫ్రిడ్జ్ లేకపోతే మాత్రం బయట ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మూత పెట్టి నానబెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే మాత్రము మీరు అర్జెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే 2 అవర్స్ 3 అవర్స్ నానబెడితే ఎంత నానబెట్టుకుంటే ఈ చికెను అంత టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ. అయితే నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని మినిమం ఒక 2 అవర్స్ పాటు వదిలేశాను. ఇప్పుడు బయటకు తీశాను. చక్కగా నానిపోయింది. మనం వేసిన గరం మసాలాస్ అన్నీ కూడా మంచిగా పీసులకి పట్టుకున్నాయన్నమాట. ఇప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆ ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంచకండి. చికెన్ పకోడీ ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే బాగా త్వరగా కలర్ వచ్చేస్తాయి, మాడిపోతాయి కూడా. చూడండి, ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ మనకి వెజ్లోకి పనికిరాదు, మళ్ళీ నాన్ వెజ్లోకి వాడుకోవడానికే పనికొస్తుంది. కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ చక్కగా నేను 3 సార్లుగా వేసి దీన్ని ఫ్రై చేశాను. అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఆయిల్లో ముక్కలు వదిలేశాక అస్సలకి డిస్టర్బ్ చేయకండి. ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి లో అండ్ మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోండి. చక్కగా ఏగిపోతాయి. ఒకవైపు బాగా ఏగిపోయిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోండి. అప్పుడు వరకు డిస్టర్బ్ చేశారంటే మాత్రం ముక్కలు మనం వేసిన మసాలా అంతా కూడా ఆయిల్లోకి కలిసిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఏగిపోయాయి. ఈ విధంగా 2 వైపులా ఈక్వల్గా వేయించుకోండి. మన చికెన్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే. నేనైతే ఇదే విధంగా అన్ని పీసులు కూడా బాగా 3 టిప్పుల్లో ఏం చేశానన్నమాట. 3 సార్లుగా వేసి మూత పెట్టడం వల్ల క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోతాయి మనకి. చూడండి, నేను కొంచెం కూడా ఫుడ్ కలర్ అనేది అస్సలు వేయలేదు. ఫుడ్ కలర్ వేయకుండానే రెడ్గా భలే వచ్చాయి కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు చికెన్ పకోడీ చేశారంటే ఫుడ్ కలర్ వేయకుండా హెల్తీగా తినొచ్చు అనమాట. కానీ మంచి కలర్ కూడా వస్తాయి. చూస్తుంటేనే తినేయాలనిపించినంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇక్కడ మనం చూపించిన చికెన్ పకోడీ. దీంట్లో మనం జీడిపప్పు యాడ్ చేసాం కదా, ఈ జీడిపప్పు ఈ చికెన్ పకోడీ తోటి తింటుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువగా మనం కానీ జీడిపప్పు వేసుకున్నామంటే ఎక్కువ తినబుద్ధి అయ్యిదనమాట. మనకి ఎగుటేసినట్టు అనిపిస్తుంది. సో తక్కువ వేసుకుంటే మనం శుభ్రంగా తింటాము. ఒక పేపర్ మీద కానీ లేదా టిష్యూ మీద కానీ ఈ విధంగా చికెన్ పకోడీ మొత్తం వేసుకున్నారంటే అసలు ఆయిల్ అంతా కూడా పేపర్కి కానీ టిష్యూకి కానీ పీల్ చేసుకుంటుంది. చక్కగా ఇలా ట్రై చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చూపించే ప్రతి రెసిపీ కానీ ప్రతి వీడియో కానీ మీరు వెంటనే చూసేయచ్చు ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్ అండి, నేను మీ జ్యోతిని.